తప్పు కొనుక్కున్న ప్రజలది కాదు, తప్పు దొంగ కాగితాలు సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టారు. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంతి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసి కొనుక్కున్నారు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి చెప్తున్నాను. మీరు తప్పు కొనుక్కున్న ప్రజలది కాదు, తప్పు దొంగ కాగితాలు సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టారు. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంతి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసి కొనుక్కున్నారు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి చెప్తున్నాను. మీరు ఇవాళ మొట్టమొదలుగా నేను కలెక్టర్ గారికి కోరుతున్నా, ఈ మొత్తం భూమి వివరాలను పరిశీలన చేయండి. దీనికి బాధ్యులు ఎవరో, ఫస్ట్ అమ్మిన వాళ్ళు ఎవరు, ఫస్ట్ కొన్న వాళ్ళు ఎవరు, కొనుక్కొని లేఅవుట్ చేసుకున్న వాళ్ళు ఎవరు, ఆ లేఅవుట్లో కొనుక్కున్న వాళ్ళు ఎవరు, తదుపరి మళ్ళీ ఎందుకు అమ్మాల్సి వచ్చింది, దానికి కారకుడు ఎవడు, మళ్ళీ ఎట్లా వచ్చింది దానికి కారకుడు, ఇవన్నీ తీయాలి తప్ప. ఇవాళ ఎంత బాధ అవుతుందంటే, తప్పు కొనుక్కున్న ప్రజలది కాదు, తప్పు దొంగ కాగితాలు సృష్టించిన రెవెన్యూ అధికారులు జైల్లో పెట్టారు. తప్పు తెలిసి కూడా పైరవి చేసుకున్నాంతి, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటా అని చెప్పి ఇలా బలుపున్నటువంటి కొద్దిమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొనుక్కోవచ్చు. నేను హెచ్చరిస్తా ఉన్నా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మీరు డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, ఏం చేసి కొనుక్కున్నారు, కానీ పేదల మీద దౌర్జన్యం చేస్తా అంటే ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి చెప్తున్నాను. మీరు